మార్నింగ్ లీడర్, నా పేరు వచ్చేసి దుర్గం లింగయ్య. మా అప్లైన్ వచ్చేసి అల్లూరి లోకేష్ గారు, మెంటర్ వచ్చేసి శ్రీపతిరావు గారు. మా గ్రేట్ లీడర్స్ మేరీ శ్యామ్ మేడం. గోల్కొండ కోటలో మైండ్ సెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి నేను నేర్చుకున్నది ఏంటంటే, బర్నింగ్ డిజైర్ వచ్చేసి నెగిటివ్ ఉన్న వ్యక్తులని మనం దూరంగా ఉంచడం కావచ్చు. తర్వాత వెస్టీజ్లో మనం సంపాదించే సంపాదనకి మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ ఏవేవి, ఏ తప్పితే బి లేకపోతే సి అని చెప్పేసి ఒకటే ప్లాన్గా ఏగానే పోతే మనం డెవలప్ కావడానికి మనకు టైం పట్టచ్చు. కానీ ఏ తప్పితే బి లేకపోతే సి అనే ప్లాన్, 3 ప్లాన్గా మనం వెళ్ళగలిగితే, ఒక దారి కాకుండా ఇంకో దారి వెళ్ళగలిగితే మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశంగా. వేరే పాయింట్ వచ్చేసి ఫెయిత్ అని చెప్తే అబ్రహాం లింకన్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన 15,000 రోజులు అతను నిత్యం శ్రమిస్తూనే తను సక్సెస్ అవ్వలేకుండా, దాని తర్వాత అతని సక్సెస్ ఏ విధంగా ఉంది అంటే, ఒక అమెరికాకు అధ్యక్షుడు అయ్యే లెవెల్లో అతను సక్సెస్ అయ్యి చూపించాడు. కనుక మనం కూడా అదే మైండ్ సెట్తో అదే విధంగా ఆలోచించగలిగితే, 1 రోజు 2 రోజులు మనం ఓడిపోయినా, సక్సెస్ కాలేకపోయినా ఓపికగా వెస్టీజ్లో మనం కనుక పని చేయదలుచుకుంటే, కష్టపడదలుచుకుంటే ఖచ్చితంగా మనకు కూడా సక్సెస్ ఉంది అని చెప్పేసి. ఏంటి అంటే ఆటో సజెషన్. ప్రపంచంలో ఉన్న డబ్బుతో పోల్చుకుంటే నువ్వు సంపాదించాలి అని అనుకుంటున్న డబ్బు చాలా చిన్న అమౌంట్. ఒక మనిషికి ఏమైనా సాధించే శక్తి ఉంది. అదేంటి అంటే సంపాదించాలా, ఆలోచన. దాన్ని కోట్లు కావాలా, ఆలోచించు. దానికి తోడు కఠోరంగా శ్రమించు. అప్పుడైతేనే ఒక మనిషికి ఎంత సంపాదించాలన్నా, ఏమి సాధించాలన్నా ఆలోచన, దానితో పాటు కఠోర శ్రమ ఉంటేనే ఏదైనా సాధించగలం. మనం వేరే వ్యక్తిని అనుసరించి, వేరే లీడర్ని అనుసరించి వారికి సాష్టాంగపడి మొక్కాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన పిల్లలు కూడా జీవిస్తారు. కనుక మన డౌన్లైన్ వాళ్ళని కూడా మన పిల్లలుగా అనుసరించి, మన యాటిట్యూడ్ని వాళ్ళకు నేర్పుతూ వాళ్ళని డెవలప్ చేసే విషయంలో మనం చాలా ఆలోచనగా, జాగ్రత్తగా వ్యవహరించే, మనలో మనం నేర్చుకున్న ఆ మంచిని మన డౌన్లైన్ వారికి నేర్పుతూ వాళ్ళని డెవలప్ చేసే విషయంగా మనం ఆలోచించగలిగితే మంచి డెవలప్ ఉంటుంది. కనుక వారిని కూడా మన బాటలోనే నడుపుతూ, మంచిని నేర్పుతూ, మంచి వింటూ, మంచి నేర్పుతూ మనం డెవలప్ అవుతాం. మన డౌన్ లైన్ ఉన్న వాళ్ళు మనకంటే ఎక్కువగా ఎదుగుతున్నారు, ఒక స్టెప్ ఎక్కువ పోతున్నారు, మనకంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. కనుక వాళ్ళని చూసి మనం సంతోషించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వాళ్ళని చూసి సంతోషించాల్సింది పోయి మనం రాగద్వేషాలు పెట్టుకొని వాళ్ళని డిమోటివేషన్ చేయడమే కాకుండా మోటివేషన్ చేసే విషయంగా ఆలోచించాలి. అలాగే ఇంతకు మించి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన మా గ్రేట్ లీడర్స్ మేరీ శ్యామ్ మేడం గారు, అలాగే మాకు మంచి అనుభవంతో పాటు మంచి సిటీ మొత్తం తింపేసి, మంచి హోటల్లో భోజనం పెట్టి, అన్ని అవకాశాలు కల్పిస్తూ, మంచి ఫెసిలిటీ కల్పిస్తూ, అన్ని వేళల్లో దగ్గరుండి మరీ మోటివేట్ చేసిన కత్తిబాబు గారికి, మా మెంటర్ వచ్చేసి శ్రీపతి సార్ గారికి, అలాగే మా అప్లైన్ లోకేష్ గారికి మేము అన్ని విధాలుగా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఐఎమ్ రిచ్.